ఇల్లరికపాళ్లులతో ఆ ఊరంతా నిండిపోయింది. అత్తమామలే అమ్మనాన్నలు అయ్యారు. బావుమర్ది మరదల్లే తమ్ముడు చెల్లెళ్లుగా తోడుంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆ ఊరు పేరే అల్లుళ్ళ గ్రామం అయింది. రోజు ఊళ్ళో కొత్త పెళ్లికొడుకు వచ్చిన సందడి ఉంటుంది. సరదా సందడితో ఆ ఊరు మారుమోగుతుంది. ఇల్లరకపు అల్లుళ్లతో నిండిన ఊరు ఇప్పుడు ప్రాచుర్యం పొందింది. ఆ విశేషాలంటూ తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయి గూడాన్ని ఆనుకొని ఉన్న ఈ మోడల్ కాలనీలో దాదాపు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. అన్ని పేద మధ్యతరగతి కుటుంబాలే. వ్యవసాయం, ఇతర రంగాల్లో కూలీ పనులతో పాటు పలు రకాల చేతి వృత్తులు చేసుకునేవారు అధికంగా ఉన్నారు. 2002లో ఇక్కడ పేదల కోసం ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. 2007లో ఆ స్థలాల్లో పక్కా ఇళ్లను మంజూరు చేసింది. ఆ కాలనీకి మోడల్ కాలనీ అని పిలవడం మొదలుపెట్టారు. 10-15 ఇళ్లతో మొదలైన జీవితాలు ప్రస్తుతం 150 కుటుంబాలు ఇక్కడకు చేరాయి. పేరాయిగూడెంలో దళితులు అధికంగా నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివసించే అమ్మాయిలను చుట్టుపక్కల పలు గ్రామాలకు చెందిన అబ్బాయిలు వివాహం చేసుకున్నారు. అశ్వారావుపేట మండల కేంద్రంతో పాటుగా ఆంధ్ర ప్రాంతానికి పక్కనే ఆనుకొని ఉండటంతో వ్యాపారం అధికంగా సాగేది. దీంతో అశ్వారావుపేటకు వస్తే ఏదో పని చేసుకుని బతుకొచ్చుననే ఉద్దేశంతో చాలా మంది అల్లుళ్ళు వాళ్ళ అత్తింటి వారి సహకారంతో పేరాయిగూడెంకు వలస వచ్చారు. మోడల్ కాలనీలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఈ కాలనీలో ఉన్న దాదాపు 150 కుటుంబాల్లో 100కు పైగా కుటుంబాల్లో పేరాయిగూడెం ఇల్లరికం వచ్చిన అల్లుళ్ల కుటుంబాలే ఉండటం విశేషం. మిగతా 50 కుటుంబాలలోనూ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ఉన్నారు. నేను వచ్చి 2006లో ఇక్కడికి వచ్చి ఎంటర్ అయ్యాను సార్. ఇక్కడికి నేను వచ్చిన కాడ నుంచి ఇక బయట పనులు చేసుకోవటం, కూలీ నేను చేసుకుని పొట్టబోసుకొని బతుకుతున్నాను సార్. మా అత్తగారండి పెళ్లి చేసుకున్న తర్వాత జనాపురంలో ఏం పని లేక సార్ నేను మా యావన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి పొట్టబోసుకోవటానికి, ఇక్కడ బతకటానికి పనులు ఉంటాయంటే ఇక్కడికి వచ్చాను. మోడల్ కాలనీలో స్థిరపడిన అల్లుళ్ల కుటుంబాలన్నీ చిన్నవే. వ్యవసాయ కూలీలు, కరెంటు పని, పెయింటర్లు, ట్రాక్టర్లు, ఆటోల డ్రైవర్లు, రోజువారీ కూలీలు, తాపి పనివారు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, వీధుల్లో తిరుగుతూ సామాగ్రిని విక్రయిస్తూ జీవనం సాగించేవారే అధికంగా ఉన్నారు. కొందరేమో అత్తింటి నుంచి వచ్చిన అరెకరం, ఎకరం పొలం కౌలుకిచ్చుకొని ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన అబ్బాయిలు పేరాయిగూడెం అమ్మాయిలను వివాహం చేసుకొని ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏ పనైనా ఇక్కడే ఉండి చేసుకోవడం వారికి అలవాటుగా మారింది. ఉపాధి కోసం మొదలైన వలస నేడు అదే పరంపరగా కొనసాగుతోంది. ఒక పొరుగురు ఇచ్చిన ఆడపిల్లలు అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసినప్పుడు అయితే అక్కడ మా కాలనీలో ఇలా ఒక ఆడపిల్ల వచ్చి ఉండేపాటికి ఇంకొక ఆడపిల్ల అలా అందరూ వచ్చేసి ఉండేటికి ఆ మోడల్ కాలనీ అంటే అల్లుళ్ళు వాళ్ళందరూ ఇక్కడికి ఈ ఊరు వచ్చి జీవనోపాధి ప్రకారం ఆ అమ్మకి ఏమీ బ్రతకలేక ఇక్కడికి వచ్చి ఉంటూ ఆ కాలనీలో ఉండి మోడల్ కాలనీ, అల్లుళ్ళ కాలనీ అని పేరు పెట్టారు. అల్లుళ్ళు ఈ ఊరు వచ్చి బ్రతకటానికి వచ్చారు కనుక వాళ్ళని ఆ అల్లుళ్ళ కాలనీ అని పెట్టారు. ముందు మా నుంచి మా భర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ పని దొరికిద్దని కష్టపడి బతుకుతున్నాం. వచ్చి దాదాపు 25 సంవత్సరాల పైన అవుతుంది. ఇక అందరూ కలిసిమెలిసి ఉంటాం. అల్లుళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, మాతో వచ్చిన వాళ్ళు కానీ, మేము కానీ అందరం కలిసిమెలిసి ఉంటాం. పూజ చేసుకుంటే తెచ్చుకొని సంతోషంగా ఉంటాం. అందరూ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అల్లుళ్లే అయినా కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని తీర్చిదిద్దుకున్నారు. వాటర్ ట్యాంక్, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలే స్థానిక ఎమ్మెల్యేను కలిసి సీసీ రహదారుల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేయించుకున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు కావడంతో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఒకే ఊరికి పిల్లను ఇచ్చినా కూడా ఇల్లరికమే ఇవ్వడం ఈ గ్రామ ప్రత్యేకత. ఇల్లరికపు అల్లుళ్ల ఊరిగా ఈ గ్రామం ప్రాచుర్యం పొందింది. అయితే ఇక్కడ ఇది మోడల్ కాలనీ అంటారు. తర్వాత ప్రతి ఊర్ల నుంచి కొంతమంది అల్లుళ్ళు అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడ ఊళ్ళో పనులు లేక ఇక్కడ అనేక రకమైన పనులు చేసుకుంటా ఇక్కడ కొంతకాలం నుంచి కాలనీ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడ మంచి వరుసతో అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. బాగా ఉంటున్నారు. ఇక ప్రతి పనికి వెళ్ళుకుంటాం. మంచి చక్కగా ఉంటుంది వీళ్ళకి ఇక్కడ. అయితే ఇక్కడ కాలనీ అనేది అల్లుళ్ళు కాలనీ అని ముద్దుగా పిలుచుకుంటుంటాము. అయితే ఫస్ట్ అయితే మోడల్ కాలనీ అనేవాళ్ళు. అయితే ఇక్కడ వసతులు అన్నీ ఉండటం వల్ల అనేక రకాల ఉపయోగాలు బాగానే ఉన్నాయి. చక్కగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇక్కడ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. అయిన వాళ్ళు అందరూ ఒకే దగ్గర ఉంటూ కలిసిమెలిసి ఉంటున్నారు గ్రామస్తులు.
అత్త వాళ్ళనే అమ్మా నాన్నలుగా చూసుకుంటున్నామంటున్నారు ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళు.